అందరికీ థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీ. గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఇలా మీ సమక్షంలో ఉన్నాం. సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్, వాళ్ళు ఇస్తున్న రివ్యూ, వాళ్ళ ఫేసెస్లో ఆ చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అన్నాం. మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత. అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ కనిపిస్తోంది. సో ఈరోజు మేము వైజాగ్ రావడం జరిగింది అండ్ ఇక్కడున్న థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సర్ప్రైజ్ విజిట్లు చేశాం. దాంకుని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పంచులకి నవ్వుతున్నారు, అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం. సో మా టీం అంతా, మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా, మా దీపిక అండ్ మా పాని, మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, వాళ్ళ నవ్వులే మా రివ్యూలు, వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు. సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని, మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది. ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే. అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఈ వైజాగ్లో థియేటర్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతోంది. మార్నింగ్ షో, మ్యాట్నీ అండ్ అవన్నీ కూడా థియేటర్స్కి వెళ్ళడం జరిగింది మేము. అండ్ ఇలాగే ఇక్కడి నుంచి బయలుదేరి మేము రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇలా అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ పలకరిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. సో మొన్న థియేటర్లో ఆడియన్స్తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వీ డెలివర్డ్ దట్. ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆనందం వేసింది. మా పేర్లు కూడా గుర్తుపెట్టుకుని సినిమా అంతలా ఫాలో అయ్యారు ఆ క్యారెక్టర్స్ని. అండ్ మా పానీ కనపడగానే పానీ పానీ అంటున్నారు. అండ్ మా కాంబినేషన్లో నేను సీను కానీ సో ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశారు జనాలు. వీఆర్ వెరీ హ్యాపీ. సో మా డైరెక్టర్స్ అందరికీ నమస్కారం అండి. వైజాగ్ వచ్చాం కానీ ఎప్పుడు స్టే లేదు, కానీ ఫస్ట్ టైం వైజాగ్కి వచ్చి థియేటర్స్లో రెస్పాన్స్ చూసిన తర్వాత ఇట్ ఇస్ ట్రెమెండరస్ అండి. అందరూ తరోగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఫస్ట్ వైజాగ్ని చాలా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ చేసాం మేము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వైజాగ్ పీపుల్. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద మూవీ. అండ్ మీరు కూడా చూడని వాళ్ళైతే డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి చూడండి. యూ విల్ ట్రెమెండరస్లీ ఎంజాయ్. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు అందరు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. బేసిక్గా మేమంతా ఒక ఫ్యామిలీ లాగా 60 రోజులు సినిమా తీసాము. కానీ మా ఫ్యామిలీ చూడడానికి థియేటర్ ఇన్ని ఫ్యామిలీలు వస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా సినిమాని మమ్మల్ని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్ళడానికి ఈ వైజాగ్లో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా అందరికీ చేతులు ముక్తి నమస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11వ తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్కి బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కడుపుబ్బని అవుతున్నారు. సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి. అండ్ రేపు ఈ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం అలా తిరుపతి వరకు టూర్ పెట్టుకున్నాం. సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం ఇలా తిరుగుతున్నాం సక్సెస్ టూర్గా. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఒక మంచి సినిమా వస్తే, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే, 2.5 గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ద్వారా నిరూపితమైంది. వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలను మీరు ఎంకరేజ్ చేస్తారు, ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని, అంటే పక్కన ప్రదీప్, సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు, అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు, ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతూనే ఉన్నారు. మొత్తానికి ఏంటంటే సినిమా అంతా 2.5 అవర్స్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి. అంత బాగా నవ్వించాలని మేము నమ్ముతున్నాం. సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది. డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని చూడండి, చూసిన వాళ్ళు 10 మందికి చెప్పండి. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎప్పటికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వైజాగ్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా ప్రదీప్ గురించి చెప్పాలంటే 2.5 years నుంచి చాలా వదులుకొని సాక్రిఫైస్ చేసుకొని, అంటే సినిమా అంటే అన్నీ కావాలి చేయాలి, బట్ చాలా శ్రద్ధగా చాలా క్రమశిక్షణతో చాలా అన్నీ పక్కన పెట్టి కేవలం సినిమా గురించే కూర్చొని చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. సో దానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం. అండ్ అలాగే రాజా చాలా మంచి చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఒక సీన్లో చాలా అద్భుతంగా చేసిన తను. సో ఇప్పటివరకు తన మీద ఉన్న ఒపీనియన్ వేరు, అండ్ ఈ సినిమా తర్వాత ఒపీనియన్ వేరు. తప్పకుండా ఈ సినిమా తర్వాత అవకాశాలు తలుపులు తడుతూ ఉంటాయి ఆవిడకి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నితిన్ భరత్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంత చక్కటి క్యారెక్టర్ రాసినందుకు. అండ్ మా సత్య క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో వెంకటేశ్వర గారు, బ్రహ్మాజీ గారు, అండ్ అలాగే బ్రహ్మానందం గారు అద్భుతమైన, అంటే చెప్పచ్చలేదని చూశాను, అంతే మర్చిపోయి కాదయ్యా. సో చక్కగా కుటుంబ సమేతంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మంచి కడుపుబ్బ నవ్వుకొని మంచి ఆ ఫీల్ గుడ్ లవ్ని ఇంకా ఎంటర్టైన్ అవ్వాలంటే తప్పకుండా అక్కడమ్మ ఇక్కడ సినిమాకి రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సర్ప్రైజ్ అయ్యానండి. మనకే కష్టంగా ఉంది, ఇప్పుడు 60 మంది అంటే ఎలా అనుకున్నాను. బట్ అది ఒక 35 yearsగా నన్ను వెంటాడే ఎమోషన్ అండి. సో ఐ థింక్ అంతే, అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక కథ చెప్తున్నప్పుడు సరికొత్త పాయింట్నే చాలా చూపించడం కోసం మేము ఎగ్జైట్ అయ్యాము. బికాజ్ రెగ్యులర్లీ జరగనిది ఇది. సో ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక కథ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు చాలా. బికాజ్ రియాలిటీలో చాలా కష్టమైన పని అది. సో 60 మందిని వేసుకుని తిరుగుతూ మనకే టికానా మనకే లేదు, మనకే అవ్వట్లేదు. అలాంటిది వాళ్ళకి ముందు అవితే కానీ నాకు అవ్వదు అన్న కాన్సెప్ట్ చాలా అట్రాక్టివ్ అనిపించింది, కొత్తగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఎస్, అవునండి. అయ్యో, ఏ రోజు లెక్కలు వేసుకోలేదు. సో వాటిని మేము ఎప్పుడు అంటే సినిమాకి తగినంతే పెట్టాము. ఇట్ వాస్ వెరీ డీసెంట్ అమౌంట్ అండి.